హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్‌కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే మనకి ప్రింట్ యువర్ అప్లికేషన్‌లో వెబ్ ఆప్షన్స్ ఎలిజిబుల్ అని వచ్చి ఉంటుందో నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఆల్రెడీ ఫేజ్ 1 కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. ఇంకెవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే అప్లై చేసి ఉంటారో వెరిఫికేషన్ అనేది కంగారు పడొద్దు. మనకి 27 నుంచి మనకి జూలై 3వ తారీఖు లోపు ఎప్పుడైనా వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. అందుకే తొందరగా అప్లై చేసుకోండి అని స్టార్టింగ్ నుంచి కూడా చెప్తాను. అండ్ ఎవరికైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్‌లో మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీ స్టేటస్‌లో ఈ విధంగా యువర్ అప్లికేషన్ హాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ యాస్ పర్ ద షెడ్యూల్ అనేది మీకు ఈ విధంగా ఎవరికైతే మెసేజ్ గాని లేదా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్‌లో గాని వచ్చి ఉంటుందో అలాంటి వాళ్ళు ఇంకా డైరెక్ట్‌గా ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవడమే. ఇంకా ఎలాంటి కౌన్సిలింగ్‌కి సంబంధించి ఏ ప్రాసెస్ కూడా ఉండదు. కేవలం ఎన్‌సీసీ గాని స్పెషల్ రిజర్వేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు కంపల్సరీ ఈ విధంగా వచ్చినా కూడా మీరు అక్కడ ఆఫ్‌లైన్‌లో విజయవాడ బెంజ్ సర్కిల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రిమైనింగ్ ఎవరైతే ఈ విధంగా మెసేజ్ వచ్చి ఉంటుందో, పాపప్ వచ్చి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇంకా వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1లో మనకి ఇచ్చిన డేట్ ప్రకారంగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఏ రోజు మనకి డేట్ ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ అనేది మనకి 1వ తారీఖు జూలై నుంచి 4వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే బ్రదర్ మనకు జూలై 3వ తారీఖు వరకు వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్తున్నారు కదా! మరి 4వ తారీఖు వరకు అంటే మరి వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అందరూ ఒకేసారి పెడతారు కాబట్టి అప్లికేషన్స్ అనేటివి టైం తీసుకుంటుంది. మాక్సిమం ముందుగానే కంప్లీట్ అయిపోతే అంతవరకు వెయిట్ చేయనివ్వరు. ఒకవేళ సర్టిఫికేట్ రీ అప్లోడ్ ఇంకా చేయకపోతే చేసుకోండి. మెసేజ్ వస్తుంది. ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అండ్ కాలేజ్ ఇవన్నీ కూడా మనకి యాడ్ చేసేసారు. ఏపీ సెట్‌లో ఇవాళ యాడ్ చేశారు. చెక్ చేసుకోండి. మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అనేది కూడా యాడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏవైతే కొత్త ఫీజెస్ ఉన్నాయో ఆ ఫీజెస్ ఇంటేక్ అప్డేటెడ్‌గా అయితే రిలీజ్ చేశారు. గతంలో ఏదైతే డిస్కస్ చేసా అప్డేటెడ్ లేవు. ఇప్పుడైతే కొన్ని అప్డేట్స్ మనకి యాడ్ చేశారనమాట. ఇవన్నీ కూడా అప్డేటెడ్ ఇంటేక్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ అయితే. సో, కాలేజ్ నుంచి అప్డేటెడ్ ఇంటేక్ కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకోండి. ఓకేనా? పాతది కాదు ఇది చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ చూపిస్తాను. ఈ కాలేజ్‌లో మనకి ఇంటేక్ ఎన్ని, కోర్స్ ఫీజ్ ఎంత అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ టోటల్‌గా కాలేజ్‌కి హాస్టల్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అంటే మీకు ఇన్‌స్టిట్యూట్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్‌లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్స్ కూడా మనకి మాక్సిమం మన ఈసెట్ గ్రూప్‌లో మీకు ఎక్సెల్‌లో సెండ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా చెక్ చేసుకో ఇది మనకి ఏపీ ఈసెట్‌కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.